మీరు పరలోకానికి వెళ్ళాలంటే ఆడవాళ్ళు ఏం చేయాలి తెలుసా? నీకు నిజం చెప్తాను, మీరు తిన్నగుండాలి. చిన్ననాటి నుండి వాక్యం నేర్చుకొని దేవుని కోసమే నా జీవితం, దేవుని కోసమే. ఒకవేళ పెళ్లి చేసుకుంటే నన్ను ఒక దైవ సేవకుడే చేసుకోవాలి. నిజంగా ప్రపంచంలో ఏ పురుషుడు లేకపోతే దేవుని సేవకుడుగా నేను మదర్ తెరీసాగానే ఉండిపోయి యేసు ప్రభువుకి చెల్లినవుతాను అనుకునే మనసుతో ఉండాలి. అదండి. చెప్తాను, వాళ్ళు అక్కడ ఒక పాట ఉంది, సంఘంలో స్త్రీ అని. మీరు 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 సైతానుతో పోరాటం చేయాలి. మీకు ఎవరికి తెలియదు, మీరు ఆడాలనుకుంటే ఏముందండి, పోరాటం అనుకుంటారా? మీరు సైతాన్తో పోరాటం చేయాలి. ఎందుకంటే సైతాన్ గడు ఫస్ట్ నిన్ను పెద్ద మనిషి అయిపోయినటువంటి 1 నెల 2 నెలలు సంవత్సరం 2-3 సంవత్సరాలకి ఎవన్నో ఇచ్చి పెళ్లి చేయడానికి సైతాన్ గడే ప్లాన్ చేస్తాడు. ఆడే దుర్మార్గుడు. నీకు దొరుకుతాడు భర్త. ఎలాంటోడు? ఆడు నిన్ను ప్రార్థనకి వెళ్ళనివ్వడు, దేవుని సువార్తకు వెళ్ళనివ్వడు, దేవుని దగ్గరకు రానివ్వడు, దేవుని పని చేయనివ్వడు. ఏడు గరిగట్టుకి ప్రార్థన అనుకుని బైబిల్ పట్టుకొని బయటకు వెళ్తాను ఏంటి అంటాడు. ఏమవుతాడు చెప్పండి? దేవుని సేవకులను కట్టుకున్న స్త్రీలు అదృష్టవంతులు. ఎవన్నో ఇచ్చి పెళ్లి చేయడానికి సైతాన్ గడే ప్లాన్ చేస్తాడు. ఆడే దుర్మార్గుడు. మిమ్మల్ని ఎవడికో కట్టేసి అక్కడ నుండి మీ ఇద్దరిని నరకానికి పంపించాలి. ఇది సైతాన్ గడు వేసిన పెద్ద ఎత్తు, ఎవరికి తెలీదు. అందుకే మా పిల్లలతో చెప్తాను, చేసుకుంటే పెళ్లి పరలోకానికి ఎవడైతే వెళ్తాడో ఆడిని చేసుకో. అంతేనా? అందంగా ఉన్నాడండి, 6 ప్యాక్ అండి, తర్వాత మీ ఇద్దరు డబుల్ ప్యాక్, 6 ప్యాకే. మీ ఇద్దరు కలిసి నరకానికి ప్యాక్ అయిపోతారు. 6 ప్యాక్ వద్దమ్మా, 6 ప్యాక్ వద్దు. 66 బుక్స్ తెలిసిన వాడిని చేసుకో. అదే 66 పుస్తకాలు చేసుకుంటావా? 6 ప్యాక్ ఉన్నాడా? ఆడెందుకు? వాడు నీతో కాపురం చేయగలడే తప్ప నిన్ను పరలోకానికి నడిపించలేడు. నడిపించని వాడిని పెళ్లి చేసుకుంటావా? ఆడ జన్మ అంటే ఏమనుకున్నారండి? మీరు సైతానుతో పోరాటం చేయాలి. మీకు ఎవరికి తెలియదు, మీరు ఆడాలనుకుంటే ఏముందండి, పోరాటం అనుకుంటారా? మీరు సైతాన్తో పోరాటం చేయాలి. వాళ్ళని లేపినంత వరకు సైతాన్ కూడా నిద్రపోడు. నువ్వు మరణించినంత వరకు నువ్వు వాడితో యుద్ధం చేసి వాడిని ఓడించి గెలిచి వెళ్ళాలి. అంటే స్త్రీలకు అడుగుతున్నాను, ఎవరు నీ శత్రువు? దయ్యం. నీ శత్రువు ఎవరు? దయ్యం. అపవాది ఉందిలా మనిషికేస్తోంది అది వల, ఇది తెలుసా? అపవాది తంత్రమే